నెల్లూరు జిల్లా కోవూరులో మాజీ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో కలిసి నల్ల దుస్తులు ధరించి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. మధ్యలో ప్రసన్నకుమార్ రెడ్డికి ఎండీయూ ఆపరేటర్లు, వాలంటీర్లు, లీగల్ సెల్ కమిటీ సభ్యులు, ఆటో యూనియన్ నాయకులు మద్దతు తెలుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ఎన్నికల ప్రచారంలో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగా సూపర్ 6 అని పెట్టి చెప్పని అబద్ధం చెప్పకుండా చెప్పి ప్రజలను మోసం చేశారు. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 నిరుద్యోగ భృతి అని చెప్పారు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 లెక్కన ఇస్తామన్నారు. ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం చేస్తామన్నారు. ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదిగా 3 గ్యాస్ సిలిండర్స్ ఇస్తామని చెప్పి అందులో ఇంకా 1,50,00,000 మందికి సిలిండర్స్ గ్యాస్లు ఇవ్వకుండా మభ్యపెట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు అని చెప్పినారు. ఎక్కడా కూడా చెప్పినవి అమలు చేయలేదు. ఈ సంవత్సరం రోజుల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేసింది ప్రతి గ్రామంలో 3 నుండి 4 బెల్ట్ షాపులు, పెద్ద గ్రామాల్లో 10 నుంచి 15 బెల్ట్ షాపులు పెట్టి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ పసుపు కుంకుమాలను అవమానిస్తా ఉన్నారు. రికార్డు స్థాయిలో గంజాయి సప్లై జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో పట్టించుకున్న ముఖ్యమంత్రి లేడు, ఉప ముఖ్యమంత్రి లేడు.